15 నెలల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో తొలిసారి ఏపీలోని 3 ఎన్డీఏ పార్టీలు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరిట నిర్వహిస్తున్న ఈ భారీ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక అధికారంలోకి వచ్చాక తొలిసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడిగా రాజకీయ సభను నిర్వహిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి తొలి ఉమ్మడి సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు పీవీఎన్ మాధవ్ పలువురు హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3.5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కూటమికి కంచుకోటగా నిలిచిన అనంతపురం జిల్లా ఈ సభకు వేదికైంది. రాష్ట్రంలో ఎన్డీఏ పార్టీ నిర్వహించే తొలి రాజకీయ సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమం అందించడంపై ఈ సభలో ప్రధానంగా 3 పార్టీల నేతలు ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఉమ్మడిగా అమలు చేసిన సూపర్ 6 పథకాలతో ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయల పైగానే సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేరింది. అలాగే రాష్ట్రంలో అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు సహా వేర్వేరు అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టులు పట్టాలెక్కి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోనున్న అంశాలను ఈ నివేదిక ద్వారా కూటమి ప్రభుత్వాల పార్టీల నాయకత్వం ప్రజలకు వివరించనుంది. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అయితే లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రకాష్. ఎస్ ఫాతిమా, మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు మొత్తం అనంతపురం జిల్లా వైపు అనంతపురం 3 లక్షల నుంచి దాదాపు 5 లక్షల వరకు జనాలు వస్తారంటూ ఇక్కడ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఫాతిమా, మనం చూసుకున్నట్టయితే భారీగా మనం ఇక్కడ సభాస్థలి ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒక కూటమి ప్రభుత్వం మొత్తం దాదాపుగా అధికారులు ఎవరైతే నాయకులు ఉన్నారో 15 రోజుల నుంచి కసరత్తు చేసి ఒక కమిటీగా ఏర్పడి మొత్తం ఇక్కడ ఏర్పాట్లన్నీ చక్కదిద్దారు. ఈ రోజు 12 గంటలకు దాదాపు 12 గంటలకు ఉండవల్లి ప్రాంగణం నుంచి తన నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం గారు. అయితే దాదాపుగా 12 గంటల నుండి ఇక్కడికి 1:45 మధ్యాహ్నం 1:45కి అంతా అనంతపురం చేరుకున్నారు. ఇక్కడికి 1:45 మధ్యాహ్నం 1:45కి అంతా అనంతపురం చేరుకున్నారు. రోడ్డు మార్గాన అయితే సభా ప్రాంగణానికి చేరుకొని దాదాపు 2 గంటల నుంచి 4:30 వరకు ఇక్కడ సభలో పబ్లిక్తో మాట్లాడే పరిస్థితి, మీటింగ్లో పాల్గొనున్నారు. తర్వాత 4 గంటల నుండి ఆయన తిరిగి బయలుదేరే పరిస్థితి. అయితే చూసుకుంటే ఈ ప్రోగ్రాంకి అయితే పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మొత్తం అంతా ఈరోజు ప్రాంగణంలో చేరనున్నారు. అంతేకాకుండా ఈరోజు ముఖ్య అతిథులుగా ఎవరైతే సీఎం గారు ఉన్నారో, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తర్వాత నారా లోకేష్ గారు, మరి బీజేపీకి సంబంధించిన మాధవ్ గారు, మొత్తం మీద చూసుకున్నట్టయితే మొత్తం కూటమి ప్రభుత్వం మొత్తం ఈరోజు అనంతపురం చేరే పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలుగు కూటమి అభిమానులు ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మీటింగ్ కోసమే వచ్చారా? ఎందుకు వచ్చారు? మీ ఊరు, మీ పేరు ఏం పేరు చెప్పండి. నా పేరు జగదీష్ అండి. మేము బెంగళూరు నుంచి వచ్చాము. మేము సభ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాము. పవన్ కళ్యాణ్కి మేము వీరాభిమాని అండి. ఓకే, బెంగళూరు నుంచి. మీరు మా ఊరు, మీరు నేటివ్ ఎక్కడ అంటారు? నెగటివ్ మేము తాడిపత్రి నుంచి వచ్చామండి. తాడిపత్రి. ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ తాడిపత్రి వాసులు ఎక్కడైతే వీళ్ళు వలస వెళ్ళి బెంగళూరులో పనుల కోసం స్థిరపడ్డారో వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ పనులన్నీ వదులుకొని కేవలం పవన్ కళ్యాణ్ని, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసి వాళ్ళు అమలుపరిచిన 15 నెలలు అమలుపరిచిన ఏవైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో దాదాపుగా ఏడాదిలోనే 20,000 జమ చేస్తాం, రైతులకు జమ చేస్తామన్నారు. 70 ప్రతి ఒక్కరి అకౌంట్లో 7,000 జమ చేసిన సందర్భంగా తర్వాత దాదాపుగా 5 కోట్ల మంది మహిళలకు కూడా వాళ్ళ రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా ఒక 2.3 కోట్ల గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే చూసుకుంటే గతంలో రీసెంట్గానే మనం చూసుకుంటే స్త్రీ శక్తి అంటూ మహిళలకు ఉచిత బస్సు కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేసే సదుపాయం కూడా కల్పించారు. ఇవన్నీ వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి ఇంకా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అయితే టీడీపీ, బీజేపీ కూటమి నాయకులందరూ కలిసి వాళ్ళ ఏవైతే సూపర్ 6 హామీలన్నీ ప్రజలకు తీసుకెళ్లాలనుకున్నారో ఇవన్నీ భారీ ఎత్తున వాళ్ళకి చేరేలాగా ఇదొక నాంది పలుకుతూ దీన్ని ఈ సూపర్ 6 హామీలను అయితే భారీగా ప్రజలకు తీసుకెళ్లాలంటూ ఈ బహిరంగ
సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంకా కొంతమంది చాలా దూరం నుంచి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఈ మీటింగ్ కోసం వచ్చారు, మీరు ఏం చేస్తుంటారు మామూలు? అదే మడక్సిరా నియోజకవర్గం బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి అండి. ఓకే, మీరు మామూలుగా దేని గురించి అంత దూరం నుంచి ఇక్కడ మీటింగ్కి వచ్చారు? మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయ సహకారాల నుంచి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. బాబు గారు వస్తున్నారు, మా మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు వస్తున్నారు, మా మినిస్టర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మేము మడక్సిరా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినామండి. అయితే ఇలా చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్లోటింగ్ చాలా పెరిగింది. మనం చూసుకున్నట్టయితే సభా ప్రాంగణం మొత్తం ఒక కనుచూపు మేరలో కటౌట్లు భారీ ఎత్తున సీఎం చంద్రబాబు నాయుడు గారి కటౌట్లు అయితేనేమి, నారా లోకేష్ గారి కటౌట్లు అయితే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి, నరేంద్ర మోదీ గారి కటౌట్లు అయితేనేమి, మీరు చూసుకున్నట్టయితే భారీ ఎత్తున 3 లక్షల అకామిడేట్ అయ్యే విధంగా ఇక్కడ భారీ ఎత్తున అయితే రోజుల నుండి ఎప్పుడైతే మంత్రులు ఉన్నారో పెద్ద ఎత్తున జరిపి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి వారికి ఎవరికి ఇబ్బంది లేకుండా అంతేకాకుండా జిల్లాల నుంచి కూడా ప్రకాశం, శ్రీకాకుళం ఎక్కడ నుండో దాదాపు 6,000 మంది వచ్చారు. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఆర్టీసీని మన కూటమి ప్రభుత్వం దాదాపు 3,800 పైచిలకు బస్సుల్ని వాడి ఎవరైతే ఇక్కడికి ఈ సభా స్థలానికి చేరుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం అనుకూలం కూడా చేసిందని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకున్నట్టయితే ఒకసారి భారీ ఎత్తున ఎక్కడ కనీవి నేరు కానీ ఇంతవరకు కూటమి ప్రభుత్వం మనకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడూ జరగని విధంగా దాదాపుగా డయాస్ చూస్తే మొత్తం ఏర్పాట్లన్నీ చక్కదిద్దారు. ఇంకొక కొన్ని గంటల్లోనే సీఎం గారు ఇక్కడికి చేరుకున్నారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మొత్తం మంత్రులంతా ఆశీనులు అయ్యేదానికి స్టేజ్ కూడా సంసిద్ధమైంది. అయితే ఇంకా కొన్ని గంటల్లోనే మొత్తం అందరూ ఇక్కడికి చేరుకొని ఒక 2 గంటల నుండి మొత్తం ఇక్కడ చేరుకున్నటువంటి ప్రజలతో మాట్లాడే పరిస్థితి. అయితే వారు ఇప్పటి వరకు అమలు చేసినటువంటి హామీలు, చెప్పని హామీలు కూడా చేశామంటూ కొంతమంది మంత్రులు అయితే మనతో ఇవ్వడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ దాదాపుగా ఇప్పటికే చాలా మంది ఫ్లోటింగ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. రాను మొత్తం ఏవైతే కంపార్ట్మెంట్ల లాగా డివైడ్ చేసి ఎటువంటి తోపులాట్లు జరగకుండా పోలీస్ సెక్యూరిటీ కూడా భారీ ఎత్తున అయితే ఉంది. దాదాపుగా 6,000 మంది పైచిళ్ళకైతే వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే చేరుకొని ఇక్కడ పర్యవేక్షణలు చేస్తున్నారు. మొత్తం సిఐలు, ఎస్ఐలు, ఎస్పీలు మొత్తం అంతా ఇక్కడ ఆల్రెడీ చేరుకొని ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఇప్పటికే చాలా తీవ్రమైన ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ శాఖకు కూడా చేశారని అయితే మనకు తెలుస్తుంది. అయితే ఏవైతే శాఖలకు సంబంధించిన మంత్రులు ఉన్నారో వారు అందరూ ఇక్కడికి చేరుకొని ఎటువంటి ప్రజలకు ఇక్కడికి ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ చక్కదిద్దారు. ఈ కేవలం వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏవైతే సూపర్ 6 హామీలు ప్రజలకు అందించారో దానిపైన ఇంకా అవగాహన కల్పించి ఇంకా మంచి చేయాలనే మంచి ఉద్దేశంతోనే ఈ తెలుగు రాష్ట్రాలు మొత్తం ఒకసారి అనంతపురం చూసే వైపు విధంగా భారీ ఎత్తున అయితే ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఇక్కడ అనంతపురంలో భారీ ఎత్తున సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.